90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుజిత్ గారు. హలో సార్. చాలామంది బిజినెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉంటుంది, కొంతమంది ఫండింగ్ రెడీగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ బిజినెస్ ఐడియా ప్రాపర్గా మైండ్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని దాని మీద అవగాహన ఉండదు. సో ఏ విధంగా వెళ్తే బెటర్ అంటారు? అందరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఏం తెలుసుకోకుండా బిజినెస్లో దూకేస్తారు. 90% ఫెయిల్ అవుతాయి ఆ బిజినెస్లో. మనకు స్విమ్మింగ్ రాకుండా పూల్లో దూకితే ఏమవుతుంది? మునిగిపోతాం. క్రికెట్ రాకుండా బ్యాటింగ్ ఆడితే తలుగుతుంది బాల్. అవునా? ఇప్పుడు బిజినెస్లో కూడా అంతే. ఏం తెలియకుండా దూకితే ఆబ్వియస్గా మునిగిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, ఆ లైన్ ఆఫ్ బిజినెస్ అట్లీస్ట్ ఆ బిజినెస్లలో కామన్గా ఏమున్నాయి? మనం బాల్ తయారు చేద్దాం అనుకో, సో బాల్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర పోయి చూసుడు, అట్లీస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్ట్రక్చర్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు క్లయింట్స్తో. ఒక 6 months అక్కడ వర్క్ చేయండి. పోయేదేమున్నది? ఫ్రీగా వర్క్ చేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు ఆ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఆ స్ట్రక్చర్ అర్థం కాకుండా 90% బిజినెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం తెలియకుండా దూకిన బిజినెస్లలో అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే క్రెడిట్లు ఇవ్వడము, ఆ పైసలు రాకపోవడము, వెండర్స్ తిడతా ఉంటారు. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం బిజినెస్ని ప్లాన్ చేసుకోకపోతే ఖచ్చితంగా జీరోకే పోతుంది అది. మేము చేసిన మిస్టేక్స్ అవన్నీ ఏం తెలియకుండా దూకినాం. ఎవరికైనా నేర్చుకోవాలనుకున్నారు అనుకో, మీరు ఒక తయారు చేద్దాం అనుకుంటారో ఆ ఇండస్ట్రీకి పోండి, వాళ్ళతో మాట్లాడండి. ఓ వారం రోజులు పని చేయండి, లేదా నెల రోజులు పని చేయాలి, 6 months అయినా పని చేయండి. పెద్ద ఇండస్ట్రీలు అయితే అట్లా వర్క్ చేస్తే మీకు ఒక స్ట్రక్చర్ ఎట్లా నడుస్తుందో అర్థమవుతుంది. మనం ఏం తప్పులు చేయవద్దు అర్థమవుతుంది మెయిన్. ఇంకా తప్పులు వస్తూ ఉంటాయి, బట్ అట్లీస్ట్ మేజర్ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. లేదు నా ఐడియా కొత్తది, ఇప్పటివరకు ఇట్లాంటిది ఎవరు చేయలేదంటే మనం ఒక కంపెనీ ఎట్లా నడుస్తుంది, అట్లీస్ట్ లైక్ నాకు ఇప్పుడు ఒక కొత్త ఐడియా ఉన్నది, నేను నచ్చినట్టు బిజినెస్ చేస్తే వేస్ట్. మళ్ళీ దాన్ని ఖచ్చితంగా ఒక మంచి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి దానికి. నేనే అన్ని పనులు చేసుకుంటానని నడవదు బిజినెస్లో. డిజైనింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఎవరి పనులు వాడు చేయాలి, అన్నీ నేనే చేస్తానని నడవదు. సో ఆ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇంకోటి ఫండ్స్ని ఎంత కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నాం. మన దగ్గర పైసలు ఉన్నప్పుడు ఎక్కువ ఇచ్చేసాడు ఇట్లాంటివి ఎప్పుడు చేయవద్దు. బిజినెస్ స్టార్టింగ్లో కొంచెం అది ఉంటుంది. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆ టైంలో మనం చూడము ఎట్లా ఖర్చు పెడుతున్నాము ఏంది అని. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. మిషన్ ఒక 5 లక్షలు ఎక్కువైనా పెట్టేస్తున్నాం, ఎందుకంటే కొత్తదనం కదా మనం చేసేది, ఏం తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు అదే మిషన్ మనం సెకండ్ హ్యాండ్లో కొంచెం మంచి మిషన్ తీసుకొని కొనుక్కొచ్చుకుంటే మనకు పైసలు సేవ్ అవుతాయి. ఆప్షన్ ఉన్నది. సో మనం ఆప్షన్కి ఎవరు చూడరు అసలు. ఎందుకంటే నేను చూసిన, మేము చేసిన తప్పు కూడా అదే. మేము ఇప్పుడు ఏమన్నా లైక్ మాకు కావాల్సిన మెషినరీ పాడైంది, మేము కొత్తది తెచ్చుకోవాలంటే మేము కొత్త దాని కోసం పోము అంత తొందరగా. చూస్తాం మార్కెట్. ఇప్పుడు మా ప్లాంట్లో ఉన్న ఫిల్లింగ్ యూనిట్ కూడా మేము బిస్లరీ దగ్గర కొనుక్కుంది, సెకండ్ హ్యాండ్. అది కూడా కొత్త మాకు మంచిగా పని చేస్తుంది. మాకు ఎంత కావాలో మేము దాంట్లో చూసుకోవాలి. లేదు నేను కొత్తది పెడతా అంటే మళ్ళీ 50 లక్షలకి పోతుంది అది. సో ఇట్లాంటి తప్పులన్నీ చేస్తూ ఉంటారు. మెయిన్ మైనస్ అదే వస్తుంది. ఏం తెలియకుండా దూకేస్తుంది. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే దూకితే అవుతుందా? కాదు. ఫస్ట్ ఒక ట్రైనర్ని మాట్లాడుకోవాలి, ఒక మెంటర్ని మాట్లాడుకోవాలి. బేసిక్స్ ఏంటిది, దాని తర్వాత ఎట్లా డైవ్ చేయాలి, ఎట్లా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాం. బిజినెస్ కూడా అంతే, డైరెక్ట్ దూకోద్దు. స్టెప్ బై స్టెప్ ప్రోడక్ట్ ఏంటిది, దాని రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఫండ్స్ మన దగ్గర ఉన్నాయా లేవా, ఉంటే ఎట్లా చేయాలి, లేకపోతే ఎట్లా చేయాలి, లోన్ ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు బేసిక్గా స్టార్టప్స్కే లోన్ కావాలంటే మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ముద్రా లోన్ ఇట్లాంటి కొన్ని లోన్స్ ఉన్నాయి, అవి ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మన కంపెనీ మంచిగా హిట్ అవుతుందంటే మనం ఫండింగ్ ఏ వెంచర్ నుంచి రేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇన్వెస్టర్స్ ఎవరున్నారు, మన హైదరాబాద్లో ఎవరున్నారు, మన టీ హబ్ ఓపెన్ అయింది. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. సో మనం ఏం తెలియకుండా దూకినప్పుడే బాధ. వేస్ట్ అయితే పైసలు, వేస్ట్ అయితే 100% వేస్ట్ అయితే ఏం తెలియకుండా దూకితే. కొంచెం ఒక 6 months వేరే ఎట్లా నడుస్తున్నాయో చూసి నేర్చుకోవడం అంత మంచి పని ఇంకోటి ఉండదు. హిట్ అవుతారు కొంతమంది, హిట్ అవుతారు. డైరెక్ట్గా పెట్టి హిట్ అయినామంటే నీకు 100లో 10 మంది కూడా దొరకరు. 90% మంది వేస్ట్ అయిపోతారు, బిజినెస్లో అమ్మేసుకుంటారు, ఏం చేయాలో అర్థం కాదు. సో కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి అంటే ఏ ఫార్ములాస్ చెప్తారు మీరు? అంటే ఇనీషియల్గా ఏం చూసుకోవాలి, దాని ఎండ్ రిజల్ట్ వరకు ఎలా చూడాలంటారు అసలు బిజినెస్ని? ఐడియా క్రియేషన్ దగ్గర నుంచి ఏమేమి మైండ్లో పెట్టుకోవాలి అసలు? మన దగ్గర ఒక ఐడియా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఐడియా మీద వర్క్ చేస్తున్నాను. నా ఐడియానే బెస్ట్ అనే ఒక కంక్లూజన్కి మాత్రం రాకండి. ఎందుకు అంటే మన ఐడియాని మనం మార్కెట్లో పెడతాం, మార్కెట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనకు తెలియదు. మంచిగా రెస్పాండ్ అయిందా మంచిది, లైక్ ప్రోడక్ట్ నడుస్తుంది. ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, మనకు నడుస్తలేదో అని అర్థమైంది అనుకో, మనం అక్కడికి వదిలేసుకోవాలి, వేరే ఐడియా కోసం వెతకండి.
లేదు నేను ఇదే ఐడియా మీద వర్క్ చేస్తా అంటే అది వేస్ట్. సో ఎందుకంటే మార్కెట్ యాక్సెప్ట్ చేయలేంది నేనేం చేయలేను, మీరేం చేయలేరు. మార్కెట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి మనల్ని. జనాలు అట్లీస్ట్ మనల్ని కొనాలంటే మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ఏం లేకుండా మనం పైసలు పెడుతూ పోతే ఏం లాభం వాళ్ళు కొనకపోతే. ఇప్పుడు మనం ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం అనుకో, మనకి కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఉంటుంది. అంటే మనం ఒక కస్టమర్ని తెచ్చుకోవాలంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటారు. సో అది మనకు ఎక్కువ అయిపోతుంది. మన కస్టమర్లు వస్తలేదంటే మన ప్రోడక్ట్లో తప్పు ఉన్నట్టే. అవునా? ఇప్పుడు కస్టమర్కి నా ప్రోడక్ట్ నచ్చితే ఎందుకు వద్దంటాడు? ఇప్పుడు నా వాటర్ బాటిల్ నేను అమ్ముతున్నా, కెన్లేన్ కాదని నాకు తీసుకుంటాడు కదా. సో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ ప్రోడక్ట్. సో అట్లా మన ప్రోడక్ట్ కస్టమర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుండనే చూసుకోండి. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తలేడా చేయకండి, బెస్ట్. ఎందుకంటే మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం. ఎట్లా అంటే చాలా డ్రీమ్స్తో వస్తాం, ఒక దగ్గర స్టక్ అయిపోతే మనం ఇంకా ఎటు కదలడానికి ఉండదు, మళ్ళీ తిరిగిపోయి జాబులు చేసుకోవాలి. అవును, అది ఒక్కటే ఆప్షన్ మిగులుతుంది. సో ఇదే ఐడియా, ఇదే నా లైఫ్ అన్నట్టు కాకుండా కొంచెం ఆలోచించండి. లైక్ ఈ ఐడియా కాబట్టి ఇంకొక ఐడియా. సో గర్ల్ ఫ్రెండ్ చేంజ్ చేస్తాం కదా, ఐడియాని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ కూడా ఎలా పెట్టుకోవాలంటారు మైండ్లో, జనాల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే? సో దీనిలో 2 కేటగిరీస్. ఒకటేమో B2Bలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇంకోటేమో B2Cలోకి ఎట్లా తీసుకెళ్ళాలి. బిజినెస్ టు బిజినెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని ఒక రెస్టారెంట్కి అమ్ముతున్నాం అనుకో, మనం డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు వాళ్ళు నేను యాడ్స్ పెట్టి వాళ్ళు చూడడం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ చాలా మంది మ్యాచ్ కాదు. ఇప్పుడు కొంతమంది పెద్దోళ్ళు పెడతారు, వాళ్ళకి యాడ్స్ ఎట్లా రీచ్ చేస్తాం మనం, అది వర్కౌట్ కాదు. సో B2B చేసినప్పుడు ఎట్లా అంటే మనం డైరెక్ట్ పోయి అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎంత వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఇస్తున్నాం, మన ప్రోడక్ట్ వల్ల వాళ్ళ బిజినెస్ ఎంత ప్లస్ అవుతుంది, ఏది ఉన్నా ప్రాఫిట్ లాస్, నువ్వు వాళ్ళకి ఎంత మంచి రేట్కి ఇస్తున్నావు, వాళ్ళకి ఎంత వర్కౌట్ అవుతుంది. B2B చేసేటప్పుడు మెయిన్ థింగ్ క్రెడిట్ లైన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనం క్రెడిట్స్ ఇచ్చేస్తాం, పోనీతి ఇస్తాడులే, ఎవరైనా అంతే, సరే ఇస్తాడు కదా అది చేయకండి. వీలైతే క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి, లేదా క్రెడిట్ టర్మ్స్ కరెక్ట్గా ఫాలో కాండి. వాళ్ళు బిల్ టు బిల్ అంటే బిల్ టు బిల్ తీసేసుకోండి. వాళ్ళు ఇయ్యలేదా మంచి కస్టమర్ కాదు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా పైసలు ఇచ్చే దగ్గర ఇచ్చేసేయాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నాకు తెలిసిన కో-ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు చూడు, సగం మంది దాంట్లోనే స్ట్రగుల్ అవుతుంది. మొన్న ఒక అన్నతో మాట్లాడినా, వాళ్ళకి క్రోర్స్లో ఉన్నాయంట డెట్స్, లైక్ మార్కెట్లో ఉన్న పైసలు. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మార్కెట్లో పోయి అని అడగలేరు కదా, అవి రావాల్సిన టైంలో రాలేవు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నోటీస్ పంపిస్తారు, అదంతా ఒక హెడ్ఏక్ అది. సో మనం క్రెడిట్ టర్మ్స్ ఎంత మంచిగా మాట్లాడు, మనకు రావాల్సిన పైసలు క్యాష్లోనే, పైసల్లోనే దందా మొత్తం ఉన్నది. నీకు వాళ్ళ దగ్గర నుంచి పైసలు రాలేవంటే నీ స్ట్రక్చర్ మొత్తం ఆగిపోతుంది, నువ్వు మళ్ళీ కొత్తగా పైసలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. B2Bలో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు B2Cకి వచ్చినామంటే B2Cలో మనకి అప్ ఫ్రంట్ పేమెంట్స్ వచ్చేస్తాయి, అట్లీస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేస్తాయి. డైరెక్ట్ కస్టమర్కి అమ్మితే మనం ఒక కప్ అమ్ముదాం అనుకున్నాం, కస్టమర్కి పంపించినాం, డెలివరీ తీసుకున్నప్పుడు ఆయన క్యాష్ ఇచ్చేస్తాడు, క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది మనకు అక్కడ. B2Cలో ఏమవుతుందంటే మనకి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. B2Bలో మనం బ్రాండ్ చాలా తక్కువ నడుస్తుంది, బట్ మనకి ఎవరికి తెలియదు అంతగానో. సో ఈ బ్రాండ్ ఇది చేస్తుంది. B2Bలో అంత అవసరం లేదు. నేను ఒక ఐరన్ రాడ్ అమ్మాలనుకుంటే ఇంకో బిజినెస్కి ఎక్కడైనా అమ్ముకోవచ్చు, నేను దానికి బ్రాండ్ అవసరం లేదు. B2Cలో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుడు ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మనం టీ-షర్ట్స్ అమ్ముతున్నాం, టీ-షర్ట్స్లో ఒక పెద్ద వెబ్సైట్ ఉన్నది బేవకూఫ్ అని. సో వాళ్ళు ఎట్లా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బేవకూఫ్ అంటే వాళ్ళ దగ్గర టన్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, టన్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో వాళ్ళు ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో వాళ్ళ బ్రాండ్ నడుస్తుంది. మనం కూడా ఇప్పుడు B2Cకి పోతున్నాం అంటే ఒక మంచి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.